హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు బీటా హెచ్సిజీ లెవెల్ టెస్ట్ కోసం అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ టెస్ట్ ఎప్పుడు డాక్టర్స్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు, యాక్చువల్లీ ఈ టెస్ట్ అంటే ఏంటి అనేది అయితే మనమైతే డిస్కస్ చేసుకుందామండి. సో నా పేరు దేవిక. నేను సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్నాను. ఇప్పుడు నేను థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్నాను అనమాట. సో నాకు తెలిసిన కొంచెం ప్రెగ్నెన్సీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేను ఒక నలుగురితో షేర్ చేద్దామని ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బీటా హెచ్సిజీ లెవెల్ టెస్ట్ అంటే ఇది వచ్చేసి ఒక బ్లడ్ టెస్ట్ అండి. ఈ బ్లడ్ టెస్ట్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ అంటే, మనము పీరియడ్ మిస్ అయిన తర్వాత మనమైతే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం కదా, కిట్ ఉంటుంది కదా, ఆ కిట్లో అయితే చెక్ చేసుకుంటాము. సో ఎప్పుడైతే మనకి 2 పింక్ లైన్స్ కూడా డార్క్గా వస్తేనే మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేస్తాము. సో ఒక్కోసారి ఏంటంటే మనకి ఒకటైతే నార్మల్గా ఎప్పుడు డార్క్ పింక్ లైన్ ఉంటుంది, ఇంకొకటి ఏంటి అని అంటే చాలా లైట్గా కనిపిస్తుంది అనమాట. మనం టెస్ట్ చేసినప్పుడు ఒక్కోసారి డార్క్గా కాకుండా చాలా లైట్గా కనిపిస్తుంది. అంటే మనకు అర్థం కాదు ఏంటి మనం ప్రెగ్నెంటా కాదా అనే డైలమాలో అయితే ఉంటాం మనం. సో డాక్టర్స్కి అయితే మనం వెళ్ళి ఆ కిట్ చూపించినప్పుడు డాక్టర్స్ ఏమంటారు అంటే, ఒక్కోసారి డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు అంటే బీటా హెచ్సిజీ లెవెల్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. ఇది వచ్చేసి బ్లడ్ టెస్ట్ అండి. ఈ బ్లడ్ టెస్ట్ ఏంటి అని అంటే, ఈ బ్లడ్ టెస్ట్లో ఏం తెలుస్తుంది అని అంటే, ఈ బీటా హెచ్సిజీ లెవెల్స్ 100 కంటే అబవ్గా ఉంటే అది హెల్దీ ప్రెగ్నెన్సీ అని అర్థం అనమాట. సో పాజిటివ్ అని. ఒక్కోసారి మనకి ఆ కిట్లో కనిపించకపోయినా మనకి బ్లడ్ టెస్ట్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఒక్కోసారి 25 కంటే తక్కువ ఉన్నప్పుడు లెవెల్స్ అది నెగిటివ్గా అయితే కన్సిడర్ చేస్తారు డాక్టర్స్. ఇన్ బిట్వీన్ 25 to 100 అనుకోండి, అప్పుడు పాజిటివా నెగిటివా అని అర్థం కాదు, మనకు కాదు, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది రాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ 40 years తర్వాత రిపీట్ చేయమంటారు అనమాట. ఈ బ్లడ్ టెస్ట్ అనేది మళ్ళీ రిపీట్ చేయమంటారు. అప్పుడు చెక్ చేస్తారనమాట. బికాజ్ ఇది మన బాడీలో నిజంగా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉంటే అవి రేజ్ ఆ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి అన్నమాట. కరెక్ట్గా అలాగే మెయింటైన్ అవుతాయి. లేదు అని అంటే డాక్టర్స్ చెప్పినట్టు అందుకనే 40 years తర్వాత చెక్ చేసుకోమంటారు. మేబీ అప్పుడు లెవెల్స్ అనేవి ఏమైనా అటు ఇటు అవుతున్నాయా, లేకపోతే అలాగే మెయింటైన్ అవుతుందా, ఒకవేళ డౌన్ అవుతుందా ఏంటి అనేది వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఒక్కోసారి ఏంటి అని అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లలో కూడా వస్తుందండి ప్రెగ్నెన్సీ. అది నార్మల్ ప్రెగ్నెన్సీగా అయితే కన్సిడర్ చేయరు. అది నార్మల్ ప్రెగ్నెన్సీ కాదనమాట. సో డాక్టర్స్ అది ట్యూబ్స్లలో వచ్చే ప్రెగ్నెన్సీని ఏమంటామంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాగా కన్సిడర్ చేస్తారు డాక్టర్స్ అయితే. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే నార్మల్ ప్రెగ్నెన్సీ కాదనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అందుకని ఇప్పుడు ఇలా 40 years తర్వాత మళ్ళీ రిపీట్ టెస్ట్ చేశాక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే చేస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో వాళ్ళు ఏం చూస్తారంటే గెస్టేషనల్ శాక్ 1 ఉందా 2 ఉన్నాయా అని చూస్తారు. మేబీ 3 ఉందా 4 ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేస్తారన్నమాట. అంటే ఒక గెస్టేషనల్ శాక్ ఉన్నట్టయితే మనం ఒక చైల్డ్ ఉన్నట్టు అర్థం అనమాట. లేదు అంటే ట్విన్ ప్రెగ్నెన్సీయా ఏంటి అనేది అయితే వాళ్ళు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో చూస్తారనమాట. లేదు అని అంటే గర్భసంచి కరెక్ట్గా మన ప్రెగ్నెన్సీ హెల్దీ ప్రెగ్నెన్సీయా, గర్భసంచిలోనే ఉందా ప్రెగ్నెన్సీ, లేదు పక్కన ట్యూబ్స్లో ఉందా, గర్భసంచి బయట ఎక్కడైనా ఉందా అనేది చూస్తారు. ట్యూబ్స్లో అలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏదైనా వస్తే మట్టుకి వాళ్ళైతే మనకి అబార్ట్ అయితే చేసేసుకోమంటారు. బికాస్ అది వచ్చేసి హెల్దీ ప్రెగ్నెన్సీ కాదనమాట. అలా అయితే ప్రెగ్నెన్సీ రాకూడదు నార్మల్గా. సో మేబీ ఇది వేరే రీజన్స్ వల్ల కూడా ఒక్కోసారి ఇలా అవుతుందన్నమాట. సో అందుకని ఈ ఒక క్లారిటీ రావడానికి ఒక్కోసారి మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు కరెక్ట్గా అర్థం కానప్పుడు డాక్టర్స్ అయితే ఈ బ్లడ్ టెస్ట్ని అయితే సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకోవాలనేది మనకైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీకైతే ఈ బీటా హెచ్సిజీ లెవెల్ బ్లడ్ టెస్ట్ కోసం అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in another video. Bye bye.